రైట్ రైట్ మనతో పాటు విజిత్ వర్మ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ముందుగా విజిత్ వర్మ గారు నమస్తే అండి. సార్, రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి. ఒక ఏదో అధికార పార్టీయో లేదా ప్రతిపక్షమని కాదు, ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజలకు ఏం చేస్తున్నామనేది చెప్పకుండా ఎంతసేపు కూడా మీరు అదంటే మీరు ఇది, మీ బి టీం ఏ టీం ఈ గొడవ నడుస్తుంది. ఎలా చూడాలి? నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ జరుగుతుందా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్కే పార్టీలు పరిమితమైపోయాయా? గత 11 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో కళలు కానీ సరే సావైనా బతుకైనా మా తెలంగాణలో మేమే బతకాలి, మాకు వేరేటోడు వచ్చి మమ్మల్ని రూల్ చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పి అనేక మంది విద్యార్థులు, సకల జనులు అందరు కలిసి ప్రాణాలు అర్పించి తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఒక రాచరిక కుటుంబానికి అంటగట్టిన పదవి. ఆ రాచరిక కుటుంబం ఏం చేసింది? ఎంతసేపు వాళ్ళ కుటుంబం 4 స్తంభాలుగా తెలంగాణ నిల్చుంటే రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు మీరు మాట్లాడారు, ఆయన కూడా మాట్లాడారు. ఏ రోజైనా కాంగ్రెస్ మీద మాట్లాడి ఏమంటాం వస్తుందో నాకు తెలియదు. ఇంకా దోస్తాను ఎందుకు మీకు ఇన్ని సంవత్సరాలు మీరు? రామూర్తి గారు ప్లీజ్ దయచేసి ఆయన మాట్లాడనివ్వండి. ఇంకా కూడా వాళ్ళ మీద మీరు మాట్లాడారు. రామూర్తి గారు మీరు మాట్లాడారు, మీ వెర్షన్ అంతా చెప్పారు. ఎందుకు మాట్లాడట్లేదు? రైట్, రామూర్తి గారు ప్లీజ్ ఆయన వెర్షన్ కూడా చెప్పనివ్వండి. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని ఖండితుడిగా. రైట్ విజిత్ వర్మ గారు, రామూర్తి గారు మీరు మాట్లాడుతున్నారు రామూర్తి గారు. ఒక బ్రేక్ లోకి వెళ్దామండి. బ్రేక్ మాట్లాడినప్పుడు అది రాచరిక ప్రభుత్వం ఉండేదని చెప్తున్నారు, కానీ మాది ఉద్యమ పార్టీ, మేము ప్రజల కోసం పనిచేస్తాము, తెలంగాణ కోసం పనిచేస్తామని చెప్తున్నారు. మరి ఎలా చూడాలి సార్ మీరు? ముఖ్యంగా అసలు తెలంగాణ కోసం బీజేపీ ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? విజయన్న, మీ షోకి మీరు హోస్ట్ అయినా రామూర్తి అన్ననే మొత్తం హోస్ట్ చేస్తుండే. ఎవరిని మాట్లాడేయాలి? మీరు చెప్పండి. రైట్, కొంచెం 2 నిమిషాలు అసలు రామూర్తి గారు అంటే కూర్చొని మాట్లాడుకునేదన్నా, ఒక్కళ్ళు మాట్లాడేది కాదు. రామూర్తి గారు మీరు మాట్లాడారు, మీ దర్శనం అయిపోయింది. దయచేసి వాళ్ళు చెప్పేది కూడా ఒకసారి వినండి. తెలంగాణ 4 స్తంభాలుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్పారు, కానీ 4 స్తంభాల్లాగా కాదు, 4 రాబందుల్లాగా వచ్చి తెలంగాణ రాష్ట్రం మీద పడి పీక్కొని తిన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత కూడా వీళ్ళకి అహంకారం గానీ ఏది కూడా తగ్గలేదు. గతంలో ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని అంటే, నీకంటే గట్టిగా ఐ కెన్ షాట్ బిగ్గర్ దెన్ యూ. ఆగండి, నేను మాట్లాడతాను. రైట్ రామూర్తి గారు ప్లీజ్. రైట్ రామూర్తి గారు దయచేసి మీరు చేసిన అన్యాయాలు చెప్పాలి. రైట్ రామూర్తి గారు ప్లీజ్ మీరు వినండి. మీరు మాట్లాడుతున్నారు కానీ. రైట్ రామూర్తి గారు ప్లీజ్. ప్రధాన ప్రతిపక్షం ఢిల్లీలో వాళ్ళ మాట్లాడినంత మాత్రాన ఏం కాదు, మీరు ఆయన మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ గతం అంటే మీరు చేసిన టైం పాస్ చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసింది అంటే చాలా విషయాలు చాలా డెవలప్మెంట్స్ చేసింది అని అంటున్నారు. ఇప్పుడు మీ డిబేట్ ఎందుకంటే డిబేట్ చేసింది. ఇందాక నువ్వు రామూర్తి గారు డిబేట్ అంటే కేవలం మీ వెర్షన్ మాత్రమే కాదండి. రైట్ రామూర్తి గారు దయచేసి మీ వెర్షన్ మీరు చెప్పండి. రామూర్తి గారు ప్లీజ్. రైట్ మ్యూట్ చేసే అవకాశం లేదండి ఇక్కడ నుంచి. రైట్ రామూర్తి గారు వినండి. మీరు ఊకోండి. డెమోక్రసీ ఇది డెమోక్రసీ పెద్ద సార్, ఇది డెమోక్రసీ. రామూర్తి గారు ఇట్లా చేయొద్దు. మీరు టీవీల మీద రాళ్ళేసినట్టు, టీవీ ఛానల్ ధ్వంసం చేసినట్టు ఇంకో ఈడ చేస్తే వర్కౌట్ కాదు. మీరు రామూర్తి గారు రామూర్తి గారు మీరు మాట్లాడుతున్నారు కానీ మీకు టైం ఇచ్చాను.
రైట్, మీకు టైం ఇచ్చాను, మీరు మాట్లాడారు. అన్యాయం చేసిన రామూర్తి గారు మీ వెర్షన్ మీద అది కరెక్ట్ కాదు. అది ఇంటర్వ్యూ తీసుకోండి, మీరు పని అయిపోతుంది. రైట్ ఆయనతో ఇంటర్వ్యూ రైట్ వాళ్ళు టీవీ ఛానల్ మీద రాళ్ళేసినట్టు రైట్ ఆయనతోటి డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టండి. మాతోటి ఎందుకు? క్వశ్చన్ అడిగేది ఏంది ఆయన? రైట్, ఆయన క్వశ్చన్ అడుగుతుంటే ఆయన చెప్తాడు. పవన్ గారు మీరు ఒక నిమిషం. రైట్ రైట్ విద్యుత్ వర్మ గారు చెప్పండి, అసలు బీజేపీ ఏం చేసింది తెలంగాణ కోసం, అది చెప్పండి. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ ఏం చేసిందంటే అనేక విషయాలలో ఈరోజు ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మొదటి నుంచి కానీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా అంటే గవర్నమెంట్స్ తో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎవ్రీ టైమ్ ఏ ఫండ్స్ అయితే రావాలో ఆ ఫండ్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 42% వాళ్ళకి ఏదైతే రావాలో ఆ హక్కు కింద అప్పుడు పంపించడం జరిగింది, ఇప్పుడు పంపించడం జరిగింది. ఎంఎంటీఎస్ కి కానీ లేకపోతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం మెట్రో డెవలప్మెంట్స్ కానీ. సో ఈ రకంగా అనేక విధాలు. విద్యుత్ వర్మ గారు మీరు మెట్రో అంటే గుర్తుకొచ్చింది, మెట్రో ఫేజ్ 2 కి మీరు ఎలాంటి అనుమతులు తీసుకురాలేకపోయారు, అడిగినా సరే ఇవ్వట్లేదు తెలంగాణకి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు గతంలో కూడా మేము ఎయిమ్స్ కోసం అని తీసుకొస్తే అప్పుడు ల్యాండ్ అలొకేషన్ లేకుండా ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఒక రకంగా మాట్లాడింది, ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో రకంగా మాట్లాడింది. గతంలో మేము ఇచ్చిన ఫండ్స్ రిటర్న్ కూడా తీసుకునే దౌర్భాగ్యం ఈ తెలంగాణ గవర్నమెంట్ అప్పట్లో చేసింది. సో అదే విధంగా ఎప్పుడైనా తీసుకునేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. ఇక్కడ నుంచి వీళ్ళు చేస్తున్న ఏ మాత్రం కూడా లేదు, ఎక్కడ కూడా వీళ్ళకి రెవెన్యూ జనరేషన్ లేదు. ఆ ఉన్న జనరేషన్ లో ఎంతసేపు ఎక్కడ కమిషన్లు దొరుకుతాయి, ఎక్కడ ఏమి చేయాలని చెప్పి గత ప్రభుత్వం నలుగురే తింటే ఇక్కడ 12 మంది పవర్ సెంటర్స్ లాగా కూర్చొని ఒక్కొక్క రకంగా దోచుకోవడమే తప్ప ఎక్కడ కూడా రియల్ గా కూడా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ జనాలకు కావాల్సింది ఏం చేయాలి అనేది ఆలోచనే లేదు. అండ్ ఈ మధ్య తెలంగాణలో విజిత్ వర్మ గారు తెలంగాణలో ఒక డ్రామా అయితే ప్లే అవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే లోపల ఇక్కడ గల్లీలో అయితే. రైట్ రామ్మూర్తి గారు మీరు ఒక క్షణం. ఒక్కొక్కళ్ళు ఇందాక రామ్మూర్తి గారు ఒక వర్షన్ చెప్పారు, ఇందాక అన్న ఇంకొక వర్షన్ చెప్తున్నారు. సో ఓవరాల్ గా మనకు కావాల్సింది రూలింగ్. ఆ రూలింగ్ పక్కన పెట్టేసి కంప్లీట్ డైవర్షన్. కొన్ని రోజులు అల్లు అర్జున్ కేసు తీసుకోవాలి, ఇంకొన్ని రోజులు ఇంకో కేసు తీసుకోవాలి, ఇంకొన్ని రోజులు ఇంకో కేసు తీసుకోవాలా. ఇదే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అసలు ఏం జరిగింది అని నిజంగా మనం చర్చించుకుంటే ఏం జరిగిందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం ఢమాల్ అయింది. హైడ్రా అనే పేరు తీసుకొని దాని ఎన్ని కథలు ఉన్నాయో ఏమున్నాయో అందరికీ తెలుసు. అది ఆ పేరుతోటి ఈ రోజు మొత్తం హైదరాబాద్ మార్కెట్ మొత్తం డమాల్ చేసేసింది ఒక రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఎవరైనా కాంట్రాక్టర్స్ ఏదన్నా పని చేద్దామంటే వాళ్ళని టచ్ చేస్తే చాలు, మాకు ఎంత పర్సెంటేజ్, మీకు ఎంత పర్సెంటేజ్, ఇదే చర్చలు నడుస్తున్నాయి. అంతకు మించి రైట్ రైట్ పవన్ గారు మీరు ఎలా చూస్తారు?